బ్లడ్ రోజ్ అనే ఒక మూవీ చూసాను భయ్య. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఎంజీఆర్ అంటే డైరెక్టర్ అద్దరు కొట్టేసారండి. డైరెక్షన్ చాలా బాగుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంతవరకు చూడలేదు. అంత డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి నిజంగా అప్సరా గారు అంటేనే గ్లామరు, ఇక్కడ గ్లామర్ తోటి లేదండి. నిజంగా చెప్తున్నా, అప్సరా గారు పోలీస్ ఆఫీసర్గా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. నిజంగా తన క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఎంజీఆర్ డైరెక్షన్ అయితే అద్దరిపోయింది. ఆ స్టోరీ తగ్గట్టుగా అప్సరా గారి యాక్టింగ్ కానీ, ఆ ధర్మ గారి యాక్టింగ్ కానీ నిజంగా చెప్తున్నా భయ్య వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే మణికంఠ గారు అంటే పోలీస్ ఆఫీసర్ ఒక మణికంఠ గారు, అప్సర గారు, ధర్మ గారు వీళ్ళ కాంబినేషన్ లో అదిరిపోయే సీన్స్ ఉన్నాయి భయ్య. సినిమా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో సిన్సియర్ లవ్ అనేది ఎక్కడ కూడా సిన్సియర్ లవ్ అనేది లేదు. ఆ సిన్సియర్ లవ్ గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి నిజంగా ఎంజీఆర్ గారి డైరెక్షన్ లో వచ్చిన అనమాట. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్ గారు నిజంగా హరిబాబు గారు యాడ్సప్ సార్ నిజంగా ఒక మంచి సినిమా అందించారు. ఇలాంటి సినిమా సొసైటీకి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి సంబంధించి ఆడవాళ్ళు ఖచ్చితంగా, మెయిన్గా ఆడవాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడవలసిన సినిమా అనమాట బ్లడ్ రోజ్ అనేది. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలలో ఒక 12 సినిమాలు రిలీజ్ అయినాయి భయ్య ఈ ఫ్రైడే. ఆ 12 సినిమాలు నేను చూశాను. నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, బ్లడ్ రోజ్ అనే మూవీ మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, లవర్స్ కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మిస్ అవ్వకుండా బ్లడ్ రోజ్ అనే మూవీ చూడండి. థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మేము చెప్తున్నాగా భయ్య, డైరెక్టర్ గారు ఎంజీఆర్ గారు మీరు మంచి స్టార్ డైరెక్టర్ అవుతారు. అలాగే మేము ఇందులో చూసుకుంటే పృథ్వీరాజ్ వాళ్ళ డాటర్ కూడా ఉంది, ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మణికంఠ గారి క్యారెక్టర్ వైజ్గా అయితే పోలీస్ ఆఫీసర్గా ఒక రియాలిటీకి చాలా దగ్గరగా అనిపించింది. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా చాలా చాలా మంచిగా ఉంది. ఖచ్చితంగా అందరికీ సజెస్ట్ చేయించింది ఏంటంటే, చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కానీ బ్లడ్ రోజ్ అనే సినిమా మాత్రం అస్సలు మిస్ అవుతుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి భయ్య, చాలా బాగుంది. నా ఇంట్లో చూశాను బ్లడ్ రోజెస్ సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎంజీఆర్ గారు రాసుకున్న స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, ఆ సిటీలో జరిగే మటర్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొని వెళ్ళారనమాట. చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది చాలా ఇంటెన్స్తో చూస్తూ ఉంటాం అనమాట. ఈ సినిమాలో అప్సర్ రాణి క్యారెక్టర్ కానీ, ధర్మ గారు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. అలాగే పృథ్వీరాజ్ డాక్టర్ గారు, శ్రీలు గారు మీ యాక్టింగ్ చాలా బాగుంది. స్టోరీకి తగ్గట్టు ప్రతి క్యారెక్టర్ స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, తీసుకెళ్ళిన సస్పెన్స్ సీన్స్ కానీ, అన్ని సీన్స్ బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా బ్లడ్ రోజెస్ అన్న. ఇప్పుడే బ్లడ్ రోజెస్ మూవీ చూసాను. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అసలు ప్రతి ఒక్క సెకండ్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా, చాలా ఎక్సైటెడ్ గా, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంత మంచి స్టోరీని అంత మంచిగా, అంత ఎంగేజింగ్ గా చూపించారు డైరెక్టర్. అసలు ఏ క్షణంలో ఏమైందని చాలా 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 మన థాట్స్ తోటి ఆడుకున్నారు. చాలా బాగా అనిపించింది. మెయిన్లీ ఆ స్టోరీలో ఏదైతే మెయిన్ విలన్ గా చేశారో మన క్రాంతి అన్న, ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అప్సరా రాణి గారి పర్ఫార్మెన్స్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది. అండ్ ధర్మ గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు పోలీస్ క్యారెక్టర్ లో. మెయిన్లీ మనం అప్సరా రాణి గారిని ఇంతకుముందు వేరే క్యారెక్టర్స్ లో చూసాం. అండ్ పోలీస్ క్యారెక్టర్ లో ఆ మేక్ ఓవర్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు ఎంజీఆర్ గారు ఏంటంటే ఇంత మంచి సినిమా తీసుకుని ఇంత సైలెంట్ ఉండిపోతున్నారు. అసలు మామూలు సినిమా లేదు. ఇది ఒక చిన్న సినిమా కాదన్న, మంచి కంటెంట్ ఉన్న సినిమా. దీన్ని మౌత్ తాక్కుని మనం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు చూస్తేనే సొసైటీ కొంచెం బాగుపడుతుంది అని నా ఒపీనియన్. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రొడ్యూసర్ గారు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. సో చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూసేది. ఇప్పుడే బ్లడ్ రోజెస్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది అన్న. నిజం చెప్తాను, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు వచ్చి ఈ వీక్ లో వస్తూనే ఉన్నాయి, కానీ ఈ సినిమా ఒక డిఫరెంట్ వేలో ఉంది భయ్య. నిజం చెప్తాను, ఎందుకంటే ట్విస్ట్ మీకు చెప్తే రివీల్ అయిపోతుంది. ఎందుకంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. అలాగే ఇందులో యాడ్ చేసిన అప్సరా గారు కూడా ఉన్నారు, చాలా అంటే చాలా మంచిగా యాడ్ చేశారు. అలాగే డైరెక్టర్ గారు ఆయన పేరు ఎంజీఆర్. సో ఇదో కానీ నిజంగా డైరెక్టర్ గారు నేను చెప్తున్నా, చాలా అంటే చాలా చూపించారు భయ. నేను చెప్తున్నా, ప్రొడ్యూసర్ గారు నిజంగా ఈ సినిమాకి మీరు డబ్బులు పెట్టడం వల్ల మీకు ఈ సినిమా కాస్ట్ వర్షం ఖచ్చితంగా కురిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కొత్త వాళ్ళకి, లేదంటే ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులకి మీరు ఇలా ప్రోత్సాహం చేస్తూ ఉంటే, ఇలాంటి డైరెక్టర్కి ప్రోత్సాహం చేస్తుంటే ఇంకా కొత్త వాళ్ళు కూడా బయటకు వస్తూనే ఉంటారు. అలాగే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ వరకు బ్లాంక్ లో చూస్తే ఏంటబ్బా ఇలా ఉందండి. ఇంటర్వెల్ అయిన తర్వాత ఈ ట్విస్ట్ దీనికోసం ఇచ్చాడా అనిపించింది. అంత బాగుంది సినిమా అయితే మాత్రం. అంటే స్టార్టింగ్ 10 నిమిషాల్లో కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అనుకున్నాం, కానీ 11వ నిమిషం నుంచి మొదలైంది భయ్య రచ్చ. నేను చెప్తా, ప్రతి ఒక్కడు చిన్న పిల్లల నుంచి పెద్దలు ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. ఇంత మంచి సినిమా ఇది బ్లడ్ రోజెస్. మర్చిపోకండి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ థియేటర్కి వెళ్ళండి. బ్లడ్ రోజ్ క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ
టైటిల్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంట్రాగేషన్ హీరో ధర్మ కానీ క్రాంతి కానీ ఎక్కడ ఏ క్లూ లేకుండా స్టెప్ కూడా డిటెక్షన్ అంటే క్రైమ్ లవర్స్కి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనుకోవచ్చు. అందరూ బ్యాలెన్స్ డేకి ఈగర్గా వెయిట్ చేస్తారు. ఆ బ్యాలెన్స్ డే ప్రేమ దేవతకి ఏది అర్పిస్తారు అంటే ఒక స్ట్రగుల్ని కూడా టాలెంట్తో ఎంజీఆర్ గారు డైరెక్షన్ చేసిన విధానాన్ని చూస్తే ఇంటర్వెల్ బ్యాంక్ ఒక కిస్టు, సెకండ్ హాఫ్ అయితే రివీల్ చేసిన విధానం కనుక ఆసమ్ అనొచ్చు. ఒక స్ట్రగుల్ని కూడా ఒక మంచి పర్ఫెక్ట్ విజన్తో ఫోటోగ్రఫీ ప్రకారంగా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రకారంగా కానీ అప్సరా గారి క్యారెక్టర్ వర్షన్ కానీ ఇలా క్రాంతి గారు చూపించిన విధానంలో షేడ్స్ అయితే కనుక నేనైతే కిస్ట్ రివీల్ చేయదలుచుకోలేదు. సినిమా చూస్తే కనుక మౌత్ ఆపుతారు. ఈ సినిమాకి మంచి ప్రమోషన్ ఇస్తారు. ఆల్ ది బెస్ట్. బ్లడ్ రోజెస్ ఇప్పుడే చూశాను. నిజంగా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మన జనజీవన సర్వంతిలో ఎన్నెన్నో విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు డైరెక్టర్ గారు. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. సినిమా వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి జీవించినట్టు మన సొసైటీలో మనకు అందరూ కల్పించారు. రాజ్యాంగం మనకు కల్పించింది. ఆడవాళ్ళతో మగవాళ్ళుగా జీవించవచ్చు, ఆడవాళ్ళుగా జీవించవచ్చు, ఇజ్రాయల్గా జీవించవచ్చు, లెస్బియన్స్గా సంపర్క జీవనం కూడా ఈ మధ్య వాళ్ళు కూడా జీవించకపోతే కోర్టు కల్పించింది. అలాంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ బ్లడ్ రోజెస్. ఈ సినిమా చూస్తే లాస్ట్ 1 hour మతిపోయింది పోయే మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. అంటే కొన్ని సందర్భాలలో మనుషులు ఎలా మారిపోతారు, ఏంటి సొసైటీ వాళ్ళకి ఏంటి సొసైటీలో జరిగిన కొన్ని సంఘటనలు మనుషులు మార్చేస్తారు అనే దానికి మంచి నిదర్శనం ఈ బ్లడ్ రోజెస్. అందరూ చూడండి, ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 1 గంట సినిమా మాత్రం మీకు మైండ్ పోతుంది పోయే సినిమాలో. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను బ్లడ్ రోజెస్ సినిమా. ఏం సినిమా అన్న, నిజంగా ఇది మామూలుగా లేదన్న. టైటిల్ డైరెక్టర్ గారు ఏం పెట్టారు సార్ అంటే టైటిల్ మాత్రం ఎరగని సార్. టైటిల్ క్రైమ్ ఇప్పుడు అంత సొసైటీలో జరుగుతుంది అదే కదండి. అంత క్రైమ్ మోసం ఇదే కదా. సినిమా మాత్రం ఒకలా లేదు, మెచ్చుకుందండి. ఇలాంటి సినిమా మాత్రం రావాలి, థియేటర్ రావాలా. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్ ఉంటాయి, ఇంటర్వెల్ తర్వాత ఒక లెవెల్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంటుందండి లాస్ట్ క్లైమాక్స్. దానికోసం చూడాలండి సినిమా మాత్రం. ఏ సినిమా ఖచ్చితంగా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఈ వారంలో బెస్ట్ మూవీ సొంత శతకంతో పాటు ఇది బ్లడ్ రోజెస్. ఇప్పుడే పోయా బ్లడ్ రోజర్ అనే సినిమా చూశాను పోయా. సినిమా చూస్తారని సేపు ఏమి క్రైమ్ పోయా, ఒకటే గుండెలో దంత కొట్టేసుకున్నదండి. సినిమాలో మన అప్సరా గారు చేశారు పోయా యాక్టింగ్. అంటే ఇలాంటి రోజు కూడా చేస్తుంది అంటే ఇలాంటి క్రైమ్ పాప ఏం చేస్తుంది డైరెక్టర్ ఎంజీఆర్ గారు. అయ్యి బాబు ఈ సినిమాతో మీకు తిరుగు లేదండి. అంతేక ఈ సినిమాతో మీరు ఒక స్టార్ డైరెక్టర్ అంతే పక్క. ఎందుకంటే సినిమా చూస్తానని సేపు తిరగడం అనమాట. నెక్స్ట్ టైం జరుగుతుందని సినిమాలు అంటే గుండెలు బాధేసుకుంటాం. ఒకటే భయం. అంటే అన్ని సినిమాలు కామెడీ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇది తిరగడం అనమాట. కాబట్టి ఇలాంటి సినిమాలు కూడా ఖచ్చితంగా బాగా ఆడతాయి. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఏంది ఎంటర్టైన్మెంట్ అండి. కాబట్టి ఈ సినిమాతో ఒక్కసారిగా డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ తిరుగు లేదండి. ఈ సినిమా మాకు చాలా బాగుంది, అందరూ చూడండి. అండ్ ఇప్పుడే బ్లడ్ రోజెస్ మూవీ చూడడం జరిగింది. మూవీ చూసినంతసేపు కూడా నాకు ఎక్కడ చాలా థ్రిల్ అనిపించింది. ఎందుకంటే ఎంజీఆర్ గారు డైరెక్షన్ బాగా చేశారు, మామూలుగా చేయలేదు. సెకండ్ హాఫ్ గురించి మూవీ చూడాలి. లాస్ట్ క్లైమాక్స్ అంటే ఎదిరిపోయిందండి. క్లైమాక్స్ అంటే ఇప్పుడు 20 నిమిషాలు కూడా చూసారు. ఆ 20 నిమిషాల గురించి అయితే మూవీ చూడాలి. ఇంట్లో అప్సరా గారు మిగతా వాళ్ళు కూడా చాలా మంది బాగా చేశారు. అప్సరా గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఆవిడ పోలీస్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఇంకా ఎంజీఆర్ గారు పెద్ద డైరెక్టర్ అయ్యే లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. టేకింగ్ పరంగా కానీ, మీకు డైరెక్షన్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా మూవీ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్లో చూపించడం జరిగింది. సో ఈ వారం చాలా సినిమాలు వచ్చినాయి. ది బెస్ట్ మూవీ అంటే బ్లడ్ రోజెస్ అని చెప్తాను. చాలా బాగుందండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.